హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు జరుగుతుంది, పూర్తి మార్గం ఏంటి, ఏ ఏ ప్రాంతాల మీదుగా వెళ్తారు, భక్తులకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, మొదటిసారి వెళ్ళేవారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 2026లో జూలై 28న మంగళవారం గిరి ప్రదక్షిణ జరగబోతున్నది. ఈ మహా పాదయాత్ర కోసం దేవస్థానం, పోలీసులు, జీవీఎంసీ, ఆర్టీసీ మరియు ఇతర శాఖలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా విస్తృత ఏర్పాట్లయితే చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ రోజు సింహాచలం పెట్రోల్ బంక్ దగ్గర నుండి సాధారణ వాహనాలను లోపలికి అనుమతించరు. అందువల్ల భక్తులు తమ వాహనాలను వేపగుంట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపివేయాలి. అక్కడ నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు భక్తులను ఓల్డ్ గోశాల వరకు తీసుకువెళ్తాయి. మీరు చూస్తున్న ఈ ప్లేస్ వరకు వాహనాలను అయితే అనుమతిస్తారండి. ఇక్కడి నుంచి వాహనాలను అయితే అలౌ చేయరు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం సింహాచలం. విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉన్న ఈ మహాపుణ్యక్షేత్రంలో స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం భక్త ప్రహ్లాదుని కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వెలిశారని చెబుతారు. ఈ ఆలయానికి మరో విశేషం ఏమిటంటే సంవత్సరంలో ఎక్కువ రోజులు స్వామివారు చందనంతో కప్పబడి ఉంటారు. చందన ఉత్సవం రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ఈ క్షేత్రం చుట్టూ చేసే సింహాచల గిరి ప్రదక్షిణ దేశంలోనే అత్యంత పవిత్రమైన పాదయాత్రలో ఒకటిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జై శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి అంటూ నామస్మరణ చేస్తూ ఈ దివ్య యాత్రలో పాల్గొంటారు. గిరి ప్రదర్శనకు వచ్చిన భక్తులు తొలిపవంచ వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారి నిజరూప నమూనాకు నమస్కరించి భక్తులు తమ పవిత్రమైన గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం భక్తుల కోసం తొలిపవంచ వద్ద ప్రత్యేకమైన క్యూ లైన్లు, షెల్టర్లను, తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పవిత్ర యాత్ర తొలి పవంచా నుంచి ప్రారంభమై అడివరం, హనుమంతవాక, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధర, స్పోర్ట్స్ స్టేడియం బ్యాక్ రోడ్, ఇన్నర్బిట్ మాల్ బ్యాక్ రోడ్, కైలాసపురం, మురళీనగర్, ఎన్జిఎస్ కాలనీ, ఆర్ఎన్బి జంక్షన్, ఎన్ఎస్టిఎల్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం తిరిగి తొలి పవంచా వరకు కొనసాగుతుంది. మొత్తం సుమారు 32 కిలోమీటర్లు ఈ పవిత్ర యాత్రలో లక్షలాది మంది భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ నడుస్తారు. భక్తులు నడిచే ఈ మార్గంలోని స్వర్ణ జ్యువెలరీస్ వారు ఏర్పాటు చేసిన ప్రతి కిలోమీటర్కి ఒక బ్యానర్ అయితే కనబడుతుంది. అది ఎన్ని కిలోమీటర్లు మనం నడిచామనే ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఈ పాదయాత్ర జూలై 28 మంగళవారం ఆషాఢ పౌర్ణమి నాడు ఉదయం స్టార్ట్ అయ్యి రాత్రి 2 గంటలైనా 3 గంటలైనా లక్షలాది మంది భక్తులు అలసట తెలియకుండా జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటూ ముందుకు సాగుతారు. గోవింద గోవింద అనే భజన, ఆ దృశ్యం, ఆ భక్తి, ఆ నామస్మరణ, ఆ ఆధ్యాత్మిక వాతావరణం మాటల్లో చెప్పలేనిది. ఒక్కసారి ఈ యాత్ర చేసిన వారు ప్రతి సంవత్సరం మళ్ళీ రావాలని కోరుకుంటారు. ఈ పాదయాత్ర కేవలం 32 కిలోమీటర్ల నడక కాదు. ఇది భక్తి, ఇది విశ్వాసం, ఇది మనసులోని అహంకారాన్ని వదిలి స్వామివారికి సంపూర్ణంగా అంకితం చేసే పవిత్ర పాదయాత్ర. భక్తుల నమ్మకం ప్రకారం ఈ యాత్ర చేస్తే కుటుంబ శాంతి కలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, అడ్డంకులు తొలగుతాయి, మొక్కులు నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది ఇప్పటికే గిరి ప్రదక్షిణ చేసి ఉండవచ్చు. కానీ మొదటిసారి వచ్చే భక్తులు తప్పకుండా ఈ సూచనలను గుర్తుంచుకోండి. ఎక్కువ లగేజ్ తీసుకురాకండి, తేలికపాటి దుస్తులు ధరించండి, ఒక చిన్న వాటర్ బాటిల్ వెంట ఉంచుకోండి, పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా చూసుకోండి, ప్లాస్టిక్ వినియోగించవద్దు, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, పోలీసులు సేవా సంస్థలు ఇచ్చే సూచనలను తప్పకుండా అనుసరించండి. ఈ పాదయాత్ర చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం మార్గంలో భక్తుల కోసం ఎన్నో సేవలు అందుబాటులో ఉంటాయి. ఉచిత తాగునీరు, అన్నప్రసాదం, మజ్జిగ, పండ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, పోలీస్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సేవా సంస్థల సహాయం. చాలా చోట్ల సేవకులు అలసిపోయిన భక్తుల పాదాలకు మర్దన చేసి మళ్ళీ నడిచేలాగా ప్రోత్సహిస్తారు. వారి సేవాభావం నిజంగా అభినందనీయం. మన ఛానల్లో సింహాచలానికి సంబంధించిన కంప్లీట్ వీడియో, లాస్ట్ ఇయర్ గిరి ప్రదర్శన చేసిన వీడియో కూడా ఉంది. దయచేసి ఒక్కసారి చూడండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
ఎన్ఎస్టిఎల్ నుండి గోపాలపట్నం ప్రహ్లాదపురం వెళ్ళే రోడ్డు వైట్ చేసి కొత్త రోడ్డుని అయితే వేస్తున్నారండి. గిరి ప్రదక్షిణ టైంకి ఈ రోడ్డు అయితే కంప్లీట్ అవుతుంది. సింహాచలం గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక యాత్ర కాదు, భక్తికి ప్రాతిక, విశ్వాసానికి నిదర్శనం. జీవితంలో ఒక్కసారైనా ప్రతి భక్తుడు తప్పకుండా అనుభవించాల్సిన దివ్య ఆధ్యాత్మిక అనుభూతి. మీకు అవకాశం ఉంటే 2026లో జరిగే ఈ మహాగిరి ప్రదక్షిణలో తప్పకుండా పాల్గొని శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.